ఈ నెల 10న హైదరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో జనాగ్రహ సభ ఏర్పాటు చేయడం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. చలో పరేడ్ గ్రౌండ్ పేరిట నిర్వహించే ఈ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్ అధ్యక్షతన మే 10న జరిగే నరేంద్ర మోడీ సభ విజయవంతం కావాలని కోరుతూ ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నల్గొండ మండలం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, మండల ప్రభారి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొమ్మరబోయిన రాజు ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి విఫలం కావడంతో జనం ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. అందుకే ఈ నెల 10న హైదరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో జనాగ్రహ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, చలో పరేడ్ గ్రౌండ్ పేరిట నిర్వహించే ఈ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పోతెపాక సాంబయ్య, ఇరిగి చిలకమ్మ, జిల్లా కౌన్సిల్ మెంబర్ కొత్తపల్లి వెంకట్, మండల ప్రధాన కార్యదర్శులు బాకి నరసింహ, సురుకంటి వెంకటరెడ్డి, బీజేపీ దళిత మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు నల్ల నరసింహ, మండల ఉపాధ్యక్షులు రేగట్టే రుక్నాగౌడ్, చింతపల్లి వెంకన్న, జిల్లా నాయకులు కొత్తపల్లి ప్రమోద్, చామకూరి మహేష్ గౌడ్, పనస సురేష్ గౌడ్, మండల కార్యదర్శి పగిళ్ల వెంకన్న, మేకల అనిల్ కుమార్, అంతటి శ్రీకాంత్ గౌడ్, బొప్పని అంబేద్కర్, ఎస్కే సాదక్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు తెలంగాణకి 10th మే పరేడ్ గ్రౌండ్స్కి రాబోతూ ఉన్నారు. తెలంగాణలో ఈరోజు అధికారం దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తూ ఉన్నది. 2 ఏళ్ల తర్వాత నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వస్తూ ఉన్నారు. మరి వెస్ట్ బెంగాల్ రిజల్ట్ రేపు 4th వస్తూ ఉన్నది. రిజల్ట్ అయిపోగానే 10న నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వస్తూ ఉన్నారంటే ఈరోజు జాతీయ పార్టీ తెలంగాణ మీద ఎంత సీరియస్గా ఉన్నదో అర్థమవుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదని చెప్పి ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోని ఉన్నారు. మన నల్గొండలో కూడా చూడొచ్చు ఏ రకంగా ఈ యొక్క కాంట్రాక్టర్లతోని, మిల్లర్లతోని కుమ్మక్కయ్యి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు కావచ్చు, రైతాంగాన్ని పట్టించుకోకుండా ఈరోజు కొన్ని గ్రామాలకు పోతే మళ్ళీ వర్షాలు పడేటటువంటి ప్రమాదం ఉన్నది. ధాన్యం కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో లేదు. మరి తెలంగాణ ప్రజలకి భరోసా ఇచ్చేది భారతీయ జనతా పార్టీనే. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా తప్పకుండా ఈరోజు తెలంగాణ అభివృద్ధి, మరీ ముఖ్యంగా మన నల్గొండలో కూడా ఈరోజు నల్గొండ కార్పొరేషన్ అయింది, నల్గొండలో రోడ్లు వేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గొప్పగా పరిపాలిస్తూ ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఎవరికి వారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి దోచుక తినాలని చెప్పి తెగబడతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారి సభని విజయవంతం చేయాలి. నరేంద్ర మోదీ గారు ఒక డబుల్ ఇంజన్ సర్కారు మాకు కావాలి. మేము గతంలో ఓట్లు వేసి మేము మోసపోయినామని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక 5 లక్షల మందితోని పరేడ్ గ్రౌండ్స్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మరి మే 10న చలో పరేడ్ గ్రౌండ్ అని ఒక పిలుపునిస్తూ ఉన్నాము. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా వేల లక్షల సంఖ్యలో తరలి వచ్చి మన యొక్క నరేంద్ర మోదీ గారి సభని విజయవంతం చేయాల్సిందే నేను కోరుతాను. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి బీజేపీ భారీ బహిరంగ సభకు గౌరవ భారత ప్రధానమంత్రి గారు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి యొక్క తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఆ యొక్క సభ విజయవంతం చేయడానికి నల్లగొండ మండల పదాధికారుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క నల్గొండ మండలం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం స్వచ్ఛందంగా 50 బూతుల నుండి సుమారు 1000 మంది కార్యకర్తల వరకు కూడా ఈ యొక్క మండలం నుంచి తరలి వెళ్ళడానికి మేము ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క భారత చట్ట సభలలోకి ఎస్సీ, ఎస్టీ, మహిళలను అడుగు పెట్టనీయకుండా ఈ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి చేస్తున్నటువంటి ఈ యొక్క దుశ్చర్యలను ఎండగడుతూ ప్రతి బూతులలో మేము గ్రామాన ప్రజలందరికీ తెలియజేసి స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భారత ప్రధాని గారికి స్వాగతం పలకడానికి కూడా నల్గొండ మండలం నుంచి భారీ ఎత్తున పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామని మండల పార్టీ పక్షాన అందరికీ కూడా చలో పరేడ్ గ్రౌండ్ విజయవంతం చేయాలని కూడా ఈ సభా వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. ఈ నెల 10వ తారీఖున భారత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా
ఈ తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయుచున్నారు కాబట్టి ఆ యొక్క సభని విజయవంతం చేసేందుకు నల్గొండ జిల్లా రూరల్ మండలాల నుంచి అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రధానమంత్రి గారికి సంఘీభావం తెలపాలని కోరుతూ మోడీ గారు ఈ భారతదేశ ప్రజల కోసం ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో అదొక విషయాలన్నింటినీ తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తుంది, ఏ విధంగా మోసం చేస్తుంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళలని చట్టసభల్లో చూడాలని నరేంద్ర మోడీ గారు కలగంతుంటే ఆ యొక్క 33% రిజర్వేషన్ వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలైనటువంటి ఎన్డీ కూటమి ఆ యొక్క బిల్లును అమలు కాకుండా చేయడం జరిగింది. 10వ తారీఖు నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ముఖ్యంగా మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెంటనే మన యొక్క జాతీయ పార్టీ తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టబట్టే మోడీ గారి సభ పెట్టడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మోడీ గారి సభలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం.